హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ పోచంపల్లి అమ్మాయిని. ఈరోజు వచ్చేసి మీకు నిన్న చెప్పాను కదా వీడియోలో, ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, ఆ వస్తువు గురించి చెప్తాను అని. అదేమీ లేదండి, ఇది మా హ్యాండ్లూమ్ మగ్గం అండి. ఇలా తయారు చేసుకొని మాకు 15-20 డేస్ పడుతుంది. శారీ తయారు చేయడానికి 5-6 డేస్ టైం పడుతుందన్నమాట. సో ఇందులో ఒక్కో దానికి ఒక్కో పనితనం ఉంటుందండి. అందులో నేను ఒక్కో దానికి ఒక్కో వీడియోలో చెప్పేస్తానండి. ప్రస్తుతానికి మీకు ఒక దాని గురించి చెప్తాను. మనం ఎంతో కష్టపడతామండి, ఎంతో మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి, 10 మందిలో మంచిగా ఉండాలని బాయ్స్ అనుకుంటారు, లేడీస్ అనుకుంటారు. కానీ మాకు ఈ పనిలో ఎటు వెళ్ళలేమండి. ఇందులో కూర్చున్నామంటే ఇంక లోకమే తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మగ్గం అంటే 4 గోడల మధ్యలోనే ఉంటుందండి. బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అనేది లేదు. పొద్దున 6 గంటలకు జర్రామంటే మళ్ళీ నైట్ 10-11కి లేస్తామండి. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక కథం, ఆ లంచ్ అయిందంటే ఇంకా కథం అండి మా పని. ఇక నైట్ 10-11 దాకా కంపల్సరిగా మొగ్గాలు నేసుకుంటామండి. ఇది వచ్చేసి ఆడవాళ్ళం నేస్తాము, మగవాళ్ళము నేస్తామండి. మొత్తం కాళ్ళతోటి చేతులతోటేనండి, మిషన్ అయితే కాదండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కో దానికి ఒక్కో పని ఉంది. ఇదే ముఖ్యమైనది అని కాదండి, అన్నీ ముఖ్యమైనవేనండి. ఇప్పుడు ఒకటి ఇందులో వీడియోలో నాడ చూపిస్తాను మీకు. ఆ నాడ అనేది అందులో నాడలో ఒక ఊస పెట్టేసి దానికి దారం ఉంటుందన్నమాట, చుట్టిన దారము. దానికి పెట్టి అటు ఇటు అంటేనే మాకు పోగులు బయటికి వస్తే అది డిజైన్గా కలుపుతామండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది నాడ, అందులో ఉన్నది ఊస, ఆ ఊస మీద ఉన్నది దారం. దాన్ని మేము పెట్టేసి అటు ఇటు గుంజుతామన్నమాట. అలా కొడతాం, గుంజి కొట్టేస్తే అప్పుడు డిజైన్ సెట్ చేసుకొని కొట్టుతాం అనమాట. అదేనండి మా పని. ఆ పని జరగాలంటే కింద కాళ్ళతో ఒత్తాలన్నమాట. పని చాలా ఉంటుందండి. ఇంతే కదా, దీనికి ఎందుకు ఇంత రేటు అని అనుకుంటారు కొనేవాళ్ళు, కానీ దీంట్లో పని మాత్రం చాలా ఉంటుందండి. ఇందులో కల్తీలు కలవవు, అన్నీ ప్యూరేనండి. జరీ అయినా, పట్టు అయినా, కలర్ అయినా, ఇంకా వేరే ఏదైనా ప్యూరేనండి. కల్తీ మాత్రం కలవదు. కలిస్తే మాత్రం అది చీర కానే కాదు. ఇంకోటి, ఇందులో ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి. ఈ పని కూడా ఇంకెన్నేళ్ళు నడుస్తుందో కూడా తెలియదు. తర్వాత మా భవిష్యత్తులు ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు. ఏదో నాకు తోచిన ఈ చిన్న ప్రయత్నం, మా చేనేత బతుకులు ఇలా ఉంటాయి అని తెలవడం కోసం నేను ఇలా వీడియోస్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తే మా బతుకు తెరువు అనేది తెలుస్తుంది. ఇలా ఉంటుంది చేనేతలది బతుకు తెరువు అనేది అర్థమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.